లైవా లింక్ చేశారా? शोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा ज्ञानाद्भुताय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मंगलम्। रामाय रामभद्राय रामचन्द्राय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। ಶ್ರೀ ಸೀತಾರಾಮ ಲಕ್ಷ್ಮಣ ಹನುಮತ್ ಪರಿವಾರದಮೇಲೆ ಕೋರ್ನ ರಾಮಚಂದ್ರ ಸ್ವಾಮಿಗೆ ನಮಃ. ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿರುವಂತಹ ಕೊಪ್ಪಳ ಜಿಲ್ಲಾದಲ್ಲಿ ಇರುವಂತಹ ಕಾರ್ತಿಗಿ ತಾಲೂಕ ಗುಂಡೂರು ಲಕ್ಷ್ಮೀ ಗ್ರಾಮ ಈ ಗ್ರಾಮದಲ್ಲಿ ಭಕ್ತಾದಿಗಳ ಸಹಾಯ ಸಹಕಾರದಿಂದ 12, 13, 14ನೇ ತಾರೀಕು ಪ್ರಯಾಣಿಕ ದೀಕ್ಷಾ ಅಂದರೆ 3 ದಿವಸದಲ್ಲಿ ಶ್ರೀ ಕೋದಂಡ ರಾಮಚಂದ್ರ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ ವಿಗ್ರಹ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಮಹೋತ್ಸವ ಮತ್ತು ಧ್ವಜಸ್ತಂಭ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಹೋತ್ಸವ ಅತ್ಯಂತ ವೈಭವೋಪೇತವಾಗಿ ನಯನಾನಂದಕರವಾಗಿ ವೇದಬ್ರಾಹ್ಮರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ
ಮತ್ತು ಗ್ರಾಮದಲ್ಲಿರುವಂತಹ ಎಲ್ಲ ವ್ಯಕ್ತಿಗಳ ಸಹಾಯ ಸಹಕಾರದಿಂದ ಅತ್ಯಂತ ವೈಭವೋಪೇತವಾಗಿ ನಡೀತಾ ಇದೆ. ಈ ಸುತ್ತಮುತ್ತ ಇರುವಂಥ ಗ್ರಾಮದಿಂದ ಮತ್ತು ನೋಡ್ತಾ ಇರುವಂತಹ ಭಕ್ತಾದಿಗಳೆಲ್ಲರೂ ಈ 12, 13, 14 ತಾರೀಕು ಇಲ್ಲಿ ಬಂದು ಈ ಹೈಂದವ ಸನಾತನ ಧರ್ಮದಲ್ಲಿ ನಡ್ತಾ ಇರುವಂತಹ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನೀವು ಭಾಗವಹಿಸಿ ಆ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಸ್ವಾಮಿ ಅನುಗ್ರಹಕ್ಕೆ ಪಾತ್ರರಾಗಬೇಕಂತೇಳಿ ವಿನಂತಿ. మన ఈ చుట్టుపక్కల గ్రామస్తులు దైవభక్తులైనటువంటి అందరికీ మా విన్నపం ఏమనగా అందరూ 12, 13, 14 తారీఖున మా లక్ష్మీ క్యాంప్ నందు గుడి ప్రతిష్ట ఉన్నందున తామెల్లరూ ఇచ్చేసి మమ్మల్ని ఆనందపరచవలసిందిగా దేవుని కృప ఆశీర్వాదములు పొందవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు లక్ష్మీ క్యాంప్ గ్రామస్తులు. కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లా కార్తిక తాలూకా గుండూరు లక్ష్మీ క్యాంపు గ్రామంలో మన హైందవ సనాతన ధర్మాన్ని నిరంతరం కూడా ప్రతి ఒక్కరు కూడా అనేక విధాలుగా ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా ఈ గుండూరు లక్ష్మీ క్యాంపు గ్రామవాసులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కలుసుకుని తమ శక్తిని అనుసరించి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ పరివార కోదండరామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయాన్ని ప్రతిష్టా మహోత్సవం దైవజ్ఞ బ్రాహ్మణులైనటువంటి చెల్లూరు క్యాంపు నుదురమాటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రతిష్టాపనా కార్యక్రమం గ్రామస్తుల సహాయ సహకారాలతో 12వ తారీఖు గురువారం నుంచి మొదలుపెట్టుకుని 12, 13, 14 ఏకాదశి శనివారం వరకు అత్యంత వైభవోపేతంగా నయనానందకరంగా కన్నుల పండుగగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా తమా మమ అనే భేదం లేకుండా కుల మత జాతి భేదాలు విడిచి మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని తిలకించి అలాగే గ్రామస్తులు ఈ 3 రోజులు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి మహాప్రసాదాన్ని తాము స్వీకరించి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా లక్ష్మీ క్యాంపు గుండూరు లక్ష్మీ క్యాంపు గ్రామ వాస్తవులందరి తరపున కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. జై శ్రీ 13, 14 ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ఉంటుంది. ಎಲ್ಲ ಸದ್ಭಕ್ತರು ಗುಂಡೂರು ಗ್ರಾಮ ಮತ್ತು ಗುಂಡೂರು ಲಕ್ಷ್ಮೀ ಕ್ಯಾಂಪ್ ಅಂದರು ಇದ್ದು ಸ್ಥಾಪನೆ ಮಾಡೋದು ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ. మన కారిటికి తాలూకాలో ఉన్నటువంటి గుండూరు లక్ష్మీ క్యాంపులో గ్రామస్తులందరూ కలిసి తమ శక్తితో మంచి రాతి రామాలయం నిర్మాణం చేశారు. ధ్వజస్తంభమును కూడా నిర్మాణం చేశారు. ఆ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు ఈ నెలలో 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు అత్యంత వైభవంగా నిర్వహించి ఆ యొక్క ఆలయ ప్రతిష్టాపన మహోత్సవము శ్రీ సీతారామచంద్రమూర్తుల యొక్క ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సర్వజనము, అలాగే ఈ ప్రాంతమునందు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క మహోత్సవమునకు విచ్చేసి ఈ కార్యక్రమమును అత్యంత జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఆహ్వానితులే. ప్రతిరోజు కూడా ఈ యొక్క అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే అన్న సంతర్పణ కూడా అత్యంత వైభవంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ 3 రోజులు కూడా పాల్గొని ఈ యొక్క తన మన ధన సహాయములు అందించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని అందరినీ కూడా కోరడం జరుగుతున్నది. ఇది మా గ్రామం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మహిళలకు కొత్తగా కోలాటం నేర్చుకోవడానికి ప్రోత్సాహం కలిగించారు కనుక అలాగే వారం రోజుల నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాను. అలాగే 13, 14 అంతే కదా, 12, 13, 14 గుడి ప్రతిష్టాపన కార్యక్రమం రోజుని కోలాటం చేయని ఉత్సాహంగా అందరూ కూడా సంతోషంగా నేర్చుకున్నారు. కాబట్టి అలాగే నేను వచ్చే నెల శ్రీరామనవమి రోజున గట్టి పూజ చేసి ప్రోత్సాహం చేసి ఇది చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మొదలు పెడుతున్నాను. మా లక్ష్మీ క్యాంప్ గుండూరు గ్రామస్తులందరూ మహిళలు కోలాటం నేర్చుకున్నట్టు ఉత్సాహం పరిచి గురువుగారిని ఎంచుకొని కోలాటాన్ని ప్రారంభం చేశారు. ఒక వారం నుంచి
మేమంతా కోలాటాన్ని శ్రద్ధగా నేర్చుకుంటున్నాము. శ్రీరామనవమి రోజున గజ్జ పూజ చేయాలని మేమందరము నిశ్చయించుకున్నాము. ఇంటిలో అందరూ కూడా మమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే గ్రామస్తులు అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. శ్రీరామనవమి రాముల వారి ఉత్సాహం కూడా చాలా శ్రద్ధగా చేస్తాము అని మాటిస్తూ ఈ ఒక్క చిన్న మాటని మేము